అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. కొంతమందికి ఒక డౌట్ ఏమిటంటే సీరియల్‌గా ఎందుకు చెప్పుకోవట్లేదు మనము? అవ్యయీభావ సమాసం చెప్పుకున్న తర్వాత, తత్పురుష సమాసం చెప్పుకున్న తర్వాత, కర్మధారయ సమాసం కదా! ఎందుకని మనము జంప్ చేసి ఉపపద సమాసాలకు వెళ్తున్నామనంటే, నేను ఈ సమాస ప్రకరణం అంతా కూడా మాడ్యూల్స్ లాగా చూస్తున్నానండి. ఒక్కొక్కటి ఒక్కొక్క మాడ్యూల్. మొదటిది అవ్యయీభావ సమాసం మాడ్యూల్ అయితే, తర్వాత తత్పురుష మాడ్యూలు, తర్వాతది కర్మధారయ సమాసం మాడ్యూలు, ద్విగు సమాసము, ఉపపద సమాసము, నయీ తత్పురుషము, ప్రాది సమాసాలు. ఆ చివరికి మిగిలింది ఉత్తర పదంలో వచ్చే మార్పుల గురించి ఒక 40 సూత్రాలున్నాయి. ఇవి మాడ్యూల్స్ కింద తీసుకున్నాం. ఈ మాడ్యూల్స్‌లో ఇంతవరకు కొన్ని గైడ్‌లైన్స్ మనం పెట్టుకున్నదేమిటంటే, సూత్రాలు చెప్పుకుంటూ, ఉదాహరణ చెప్పుకుంటూ, ఎలాగ మనం గుర్తుపెట్టుకుంటే, ఎలాగ చదువుకుంటే మనకు గుర్తుంటాయి అనే ఉద్దేశంతోటి, ఒక్కొక్క మాడ్యూల్‌లో కొన్ని క్లస్టర్సు, కొన్ని గ్రూపులు, కొన్ని టిపికల్ కొర్రెలేషన్స్ పెట్టుకొని మేము చేసుకుంటూ వచ్చాం మనం. ఇప్పటివరకు అవ్యయీభావ సమాసము, తత్పురుష సమాసాలు కూడా చక్కగా చాలా స్మూత్‌గా జరిగిపోయాయి. అందరికీ మన క్లాస్‌కొచ్చిన అందరికీ అర్థమవుతున్నాయి. ఇబ్బందేం లేదు. ఇప్పుడు కొన్ని తేలికైనటువంటి గ్రూపులు మాడ్యూల్స్ కొన్నున్నాయి. ఉపపద సమాసాలు ఒక 5 సూత్రాలే ఉన్నాయి. నయీ తత్పురుషం ఒక 5, 6 ఉన్నాయి. ప్రాది సమాసాలు ఒక 5 ఉన్నాయి. ఈ 3 కూడా చిన్న చిన్నవి. 5 చిన్న చిన్నవి ఉన్నాయి. ఈజీగా అర్థమవుతాయి. ఇది కంప్లీట్ చేసేసుకుంటే మనకు 2 పెద్ద గ్రూపులు మిగులుతాయి. ఒకటి కర్మధారయ సమాసము, రెండవది ఉత్తర పదంలో వచ్చే మార్పులు. కర్మధారయ సమాసంలో సుమారుగా 25, 27 సూత్రాలున్నాయి. ఆ ఉత్తర పదంలో వచ్చే మార్పులు 40 సూత్రాలున్నాయి. అందుకని ఈ 3 తేలికైనవి మనం పూర్తి చేసేసుకుంటే, ఉపపద సమాసములు, ప్రాది సమాసములు, నయీ తత్పురుషం మనం తేలిగ్గా ఉంటాయి. తక్కువ సూత్రాలున్నాయి. ఈ మాడ్యూల్స్ పూర్తి చేసేసుకుంటే, మనకు మిగిలేది 2 మాడ్యూల్స్. ఆ 2 మాడ్యూల్స్‌లో కర్మధారయ సమాసం మనం థరోగా చదువుకుందాం. ప్రాబ్లమ్ లేకుండా. చివరి దానిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు కొంతమందికి. ఎందుకంటే 40 సూత్రాలున్నాయి. ఈ 40 సూత్రాలు ఎలా చదువుకుందామనేది మనం తర్వాత చూద్దాము. ప్రస్తుతానికి ఇది షెడ్యూల్ అండి. ఈ ప్రణాళిక ప్రకారం పోతున్నాను. ఈ కారణంతోటి ముందు తేలికైనటువంటి, చిన్నవైనటువంటి ఉపపద సమాసములు, ప్రాది సమాసములు, నయీ తత్పురుష సమాసములు చెప్పుకుందామని, అందుకని ఉపపద సమాసంతో మొదలెడుతున్నాం. ఇవాళ ఉపపద సమాసం చెప్పుకుందామండి. షేర్ అయిందా అండి స్లైడు? అయిందండి. ఓకే. ఉపపద సమాసముల్లో మొదటి సూత్రము తత్ర ఉపపదం సప్తమీస్థం. తత్ర ఉపపదం సప్తమీస్థం. ఇది అధికారిక సూత్రం. అధికారిక సూత్రం కాబట్టి మనకి తర్వాత సూత్రంలోనే ఈ ఎగ్జాంపుల్‌కి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇది అధికారిక సూత్రం కింద తీసుకోవాలి. ఈ అధికార సూత్రంలో ఏం చెప్తున్నాడు అంటే, సప్తమి అంత పదమునందు వాచ్య-వాచక సంబంధం ఉన్నటువంటి అనే అర్థంతోటి సప్తమ్యంత పదవాచ్యం అనే భావం అంటున్నాడు. ఇందులో సప్తమి అంత పదం ఉంటుంది. దీనిలో ఏం చేస్తాడు? ఉపపదం ఏమిటి అనేది డెఫినిషన్ ఇస్తున్నాడు ఈ అధికార సూత్రంలో. ఈ సూత్రము ధాతోహో అనే అధికార సూత్రం తర్వాత వస్తుంది. కర్మణ్యన్ అనే సూత్రాలతోటి ఇది అవుతుందనమాట. సప్తమ్యంత పదముచే వాచ్యమగు అంటే చెప్పబడేది. సప్తమి అంత పదముతే చెప్పబడేటువంటి కుంభ ఆదికమును తెలుపు పదము ఉపపదము. ఉపపదానికి డెఫినిషన్ ఇది. అసలు ఉపపదం అంటే ఏమిటి అంటున్నాడంటే, ఈ ఉపపదము సప్తమి అంత పదముచే చెప్పబడాలి. దాన్ని ఉపపదం అంటారు. కుంభాధికము ఎగ్జాంపుల్ కుంభం అన్నాడు. ఈ ఉపపదము సమీపంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయా ప్రత్యయాలు వస్తాయి. ఉదాహరణకి అణ్ ప్రత్యయం గాని, నీష్ ప్రత్యయం గాని, నముల్ ప్రత్యయం గాని అలాంటివి ఉపపదానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ ప్రత్యయాలు వస్తాయి. ముందు వచ్చేది మనం ముందు చెప్పుకునేది ఉపపద సంజ్ఞ ఇచ్చుకుంటాం మనం. దానికి ఒక పేరు పెట్టుకుంటాం. ఇది ఉపపదము అని పేరు పెట్టుకుంటాం. ఎప్పుడైతే ఆ ఉపపదము అని పేరు పెట్టుకుంటామో దానికి మనము ఒక ప్రత్యయం చేర్చుకుంటాం. ఒక్కొక్క ఉపపదానికి ఒక్కొక్క ప్రత్యయం వస్తుంది. మనకున్న వాటిల్లో ఒక రెండో మూడో ప్రత్యయాలు ఉన్నాయి. ఒకటి అణ్ ప్రత్యయము, 2 నముల్ ప్రత్యయము, 3 ఖమూజ్ అని ఒకటి ఉంది. అలాంటివి ఉన్నాయి.
అది వచ్చినప్పుడు చెప్పుకుందాం మనం. ఈ ఈ సూత్రంలో మనకు చెప్పింది ఏమిటంటే, ఉపపదము అంటే ఏమిటి అనేది చెప్పాడు. ఉపపదము అనే సంజ్ఞ దేనికొస్తుందంటే, సప్తమి అంత పదము చేత చెప్పబడాలి. ఇక్కడ సప్తమి అంత పదం ఏమిటంటే, ఒక పదం తీసుకుందాం మనము, ఒక వాక్యము. కుంభం కరోతి. కుంభం కరోతి అంటే కుండను చేస్తున్నాడు అని అర్థం. కుండను చేస్తున్నాడు. ఇది ఓన్లీ అర్థం కోసమే చెప్పాడిది. కుంభం కరోతి అనేది అర్థం కోసమే చెప్పాడు. ఈ కరోతి అన్నది ధాతువుగా ఉంది ఇక్కడ. కానీ మనం అర్థం కోసమే ఈ అర్థంలో చెప్తే మనం అలా తీసుకోవట్లేదు. కర్మణ్యన్ అనే సూత్రంతోటి కర్మణి అనే సప్తమి పదముచే వాచ్యమవుతుంది. ఇందులో కర్మణి అనేది సప్తమి పదం. కర్మణి, కర్మన్, కర్మణి. కర్మణి అనేది సప్తమి పదం. ఈ సప్తమి పదముతో చెప్పబడే పదము కుంభం కదా. కర్మన్, కర్మణ్, కర్మణి. కర్మణి అనేది, కర్మన్ అనేది ప్రాతిపదిక, కర్మణి అనేది సప్తమి. ఈ సప్తమి కర్మణి అనే దానితో చెప్పబడే పదము ఈ కుంభ పదము. కాబట్టి ఈ కుంభానికి ఉపపద సంజ్ఞ వచ్చింది. తద్వాచకము. ఏమి తద్వాచకము? సప్తమి అంత పదముచే చెప్పబడిన పదము కుంభము. కాబట్టి డెఫినేషన్ ఏమిటి? సప్తమి అంత పదముచే చెప్పబడాలి. ఆ పదము ఉపపదం అవుతుంది. కుంభ శబ్దము ఇక్కడ ఉపపదం అవుతుంది. ఈ అన్ అనేది ఏమైంది? కర్మణ్యన్ అనే సూత్రం. ఇది కర్మణ్యన్ అనే సూత్రం. ఈ సూత్రంలో చూడండి, కర్మణి సప్తమిలో ఉంది. ఈ సప్తమిలో ఉన్న కర్మణి అనే పదము కుంభ అనే పదానికి ఉపపద సంజ్ఞ ఇస్తోంది. ఈ ఉపపద సంజ్ఞ ఇచ్చిన తర్వాత, ఉపపద సంజ్ఞ వచ్చిన తర్వాత అన్ అనే ప్రత్యయము ఉపపదానికి చేరుకుంటుంది. కర్మణ్యన్. అందుకనే సూత్రమేమో కర్మణ్యన్. కుంభ అనేది ఉపపదమైపోయింది. ఉపపదానికి అన్ అనే ప్రత్యయం వస్తుందని చెప్తున్నాడు. ఇది అధికారిక సూత్రం కాబట్టి అంతగా ఉదాహరణని మనం సాధించుకోవడము అలాంటిది ఏమి ఉండదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఉపపదము అంటే ఏమిటి అంటే, ఉపపదము అనే పదము సప్తమి అంత పదముచే చెప్పబడాలి. చెప్పబడితే అది ఉపపదం అవుతుంది. ఇక్కడ కర్మణి అనే సప్తమి అంత పదము చోటి కుంభ అనే పదము చెప్పబడుతోంది. కాబట్టి కుంభ అనే పదము ఉపపద సంజ్ఞ అవుతుంది అని చెప్పేసి ఈ సూత్రంలో ఉంది. చిన్న డౌట్ లక్ష్మారెడ్డి గారు. అడగండి. ఇప్పుడు కర్మణి అనేది సప్తమి అంతం. మరి అవును. సప్తమి అంత పదానికి వస్తుందన్నారు కదా ఉపపద సంజ్ఞ. కాదు, సప్తమి అంత పదముచే చెప్పబడాలి. చెప్పబడాలి. ఓకే. చెప్పబడాలి. వాచ్యం అవ్వాలి. ఓకే. కర్మణి అనే పదంతో కుంభ అనే పదం చెప్పబడుతోంది. ఓకే. అర్థమైందా? ఓకే. ఏ పదమైనా సరే సప్తమి అంత పదముచే చెప్పబడితే ఆ పదానికి ఏ పదం చెప్పబడుతుందో ఆ పదానికి ఉపపద సంజ్ఞ వస్తుంది. ఉపపద సంజ్ఞ వచ్చిన తర్వాత దానికి సరిపోయినటువంటి ప్రత్యయాలు వస్తాయి. అణ్ కావచ్చు, నీష్ కావచ్చు, నముల్ కావచ్చు, ఖముజ్ కావచ్చు, అలాంటి ప్రత్యయాలు వస్తాయి. తర్వాత సూత్రం ఏంటంటే ఉపపదం అతింగ్. ఉపపదం అతింగ్ అంటే, అతింగ్ అంటే తిగంతముతో కాదు. ఉపపదము తిగంతముతో సమసించదు, అతింగ్తో సమసిస్తుంది. తింగ్ అంటే ఏంటి? ధాతువు. ధాతువుతో సమసించదు. ఇక్కడ ఈ ఉపపదము ఈ సూత్రంలో ధాతువుతో సమసించదు. తర్వాత సూత్రాలు మనకి 4-5 సూత్రాల్లో ధాతువుతో అక్కడ సమసిస్తుంది. అక్కడ అది చెప్పుకుందాము. ఇక్కడ మాత్రం ఉపపదం అతింగ్ అనే సూత్రంలో ఈ ఉపపదం అనే ఏదైతే సంజ్ఞ ఉన్న పదం వచ్చిందో అది అతింగ్. అంటే తింగ్ అనే పదముతో సమసించదు. ఉపపద సంజ్ఞకమగు సుబంతము సమర్థమగు పదముతో నిత్యంగా సమసిస్తున్నాడు. ఇది నిత్య సమాసం. తిగంతంతో సమసించదు. అందుకనే అతింగ్ అన్నాడు ఇక్కడ. కుంభకారః. కుంభం కరోతి. కుంభం కరోతి అనే వాక్యము ఓన్లీ అర్థం కోసం తీసుకున్నదే ఇది. ఎందుకంటే మనం ఈ కరోతి అనేది ఇక్కడ వాడుకోవట్లా, మనం అర్థం కోసం తీసుకుంటున్నాం. మనం ఈ కుంభకారహలో ఫస్ట్ కుంభాన్ని ఉపపదం చేసుకోవాలి. ఈ ఉపపదం ఎలా చేసుకుంటున్నాము? కర్మణి అనే పదంతో, సప్తమి అంత పదంతో చెప్పబడిన పదము కుంభము. కాబట్టి కుంభానికి ఉపపదం వచ్చింది. కర్మవాచకమైన కుంభపదానికి ఉపపద సంజ్ఞ వచ్చింది. ఈ కుంభ ప్లస్ క్రు, ఇది కుంభకారః సమస్త పదము. కుంభ ప్లస్ క్రు. ఓకే. క్రు ధాతువుపై కర్తృత్వంలో
కర్మణ్యన్ అనే సూత్రం చేత అన్ ప్రత్యయం వస్తుంది. ఇందాక అనుకున్నాం కదా, కుంభ అనే ఉపపదానికి అన్ అనే ప్రత్యయం వస్తుంది. ఈ అన్ అనే ప్రత్యయం ఎందుకు వస్తుంది అంటే కర్మణ్యన్ అనే సూత్రంతో వస్తుంది. కర్మణ్యన్లో ఏమున్నాయి? కర్మణి, అన్. ఇది కర్తార్థంలో ఉంది. కుండ చేస్తున్నాడు కదా వాడు, కర్తార్థంలో ఉంది. కానీ కర్మవాచకం కర్మణి అనే సప్తమి అంత పదము చోటి చెప్పబడిన కుంభ అనే ఉపపద పదము దానికి అన్ అనే ప్రత్యయం వస్తుంది. ఈ అన్ అనే వచ్చిన తర్వాత అచో యునితి అనే సూత్రం చేత ఏమవుతుంది? క్రూ కారా అవుతుంది. క్రూ ఉంది కదా ఇక్కడ. క్రూలో ఏం పదాలు ఉన్నాయి? కకారము రకారము ఉన్నాయి, రెండు ఉన్నాయి క్రూలో, కకారము రకారం. ఈ కకారము రకారంలో అచో యునితి అనే సూత్రం ఏమవుతుంది? ఆధివృద్ధి జరుగుతుంది. కకారానికి దీర్ఘం వస్తుంది, కారా అవుతుంది. ఓకే. అలౌకిక విగ్రహ వాక్యం ఏంటి? కుంభ అం కార. ఇది అలౌకిక విగ్రహ వాక్యం. తత్ర ఉపపదం అనే సూత్రం ద్వారా కుంభ అం అనుదానికి కార అను సమర్థ పదము సమసిస్తుంది. కుంభం అనేదాన్ని కార. కార ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఈ కార అనేది క్రూ నుంచి వచ్చింది. క్రూ ధాతువు ఇది. క్రూ ధాతువులో కారా అయింది. ఆదివృద్ధి ఏంటి? కాకి దీర్ఘం వచ్చింది. అచో యునితి అనే సూత్రం చోటి క్రూ కారా అయింది. ఇందులో కకారము రకారము ఉన్నాయి, కారా అయింది మనకి. సో కుంభ ప్లస్ అం దానికి కారా అనే సమర్థ పదంతో సమాసం జరిగి సుప్లోపం జరిగింది. సుప్లోపం జరిగితే కుంభకార అయింది. సుప్లోపం ఏమిటి? ఇక్కడ అమ్ము పోయింది, కారా ప్లస్ సు అనుకుంటాను, ఆ సు పోయినట్టుంది, కుంభకార అయింది. ఈ కుంభ అనేది ఉపపదము, క్రూ అనేది ధాతువు. ఈ కుంభ అనే ఉపపదం ఎప్పుడైతే వచ్చిందో దానికి అన్ అనే ప్రత్యయం వచ్చి చేరుతుంది. ఇక్కడ అన్ అనే ప్రత్యయం చేరింది. ఈ అన్ అనే ప్రత్యయంలో కుంభం ఉంది కదా, ఈ అన్ అనే ప్రత్యయం మనం అంతకుముందు చెప్పుకున్నాం. అన్ అనే అంటే ఏమిటంటే స్కాఫోల్డింగ్. బిల్డింగ్ కట్టేప్పుడు స్కాఫోల్డింగ్ పెట్టి మనం స్లాబ్ అది వేస్తాం. ఎప్పుడైతే స్లాబ్ కొంచెం గట్టిపడిందో స్కాఫోల్డింగ్ తీసేస్తాం. ఈ అన్ అనే ప్రత్యయంలో నకారం పోతుంది, అకారం మిగులుతుంది ఇక్కడ. కాబట్టి మనకి ఆ కారా వస్తుంది. క్రూ ప్లస్ అన్ కర్మణ్యన్ అనే సూత్రంతో ఉపపదం సమీపంలో మనకి అన్ వచ్చింది ఇక్కడ. ఓకే. క్రూ ప్లస్ ఆర కారా అయింది. అకారం ఉంది ఇక్కడ, కారా అయింది, కుంభకార అయింది. ఈ కారా అనేది అచో యునితి అనే సూత్రంతో ఆదివృద్ధి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనకి క్రూ నుంచి వచ్చింది. కకారము రకారము. ఈ కకారము రకారంలో అచో యునితి సూత్రం చేత కకారము కా అయింది, కారా అయిపోయింది. కారా అయిన తర్వాత ఈ అన్ అనే దానిలో మనకి నకారం పోయి అకారం మిగిలింది, కారా ఉంటుంది ఇక్కడ, కుంభకార అయింది ఇక్కడ. ఇలాగా కుంభకార అనే సమస్త కుంభకార అంటే మనం అక్కడి నుంచి విసర్గ తెచ్చుకుంటాం మనం. ఇది కుంభకార ప్లస్ సుకి శుభాది కార్యాలు చేసేస్తే కుంభకార అవుతుంది. అందరికీ తెలిసిన విషయం అది. సు నుంచి రకారం వస్తుంది, రకారం పోయి విసర్గ వస్తుంది అని అక్కడ శుభాది కార్యములు చేయగానే చెప్పు రాసుకుంటే సరిపోతుంది. చాలా బాగా చెప్పారు సార్. లక్ష్మారెడ్డి గారు, మళ్ళీ ఈ అర్థింగ్ అన్నారు కదా, మరి కరోతి అని వచ్చింది, అది పర్వాలేదా? అందుకనే పైన చెప్పాను, కుంభం కరోతి అనేది అర్థం కోసమే తీసుకోవాలి కానీ మనం ఇక్కడ సమాసం కోసం తీసుకోవట్లా. ఇది అర్థం కోసం మాత్రమే. మనం కుంభం కరోతి నుంచి స్టార్ట్ చేయట్లా మనం. కుంభం క్రూ ధాతువు. ఈ క్రూ ధాతువు ధాతువు కాదు, ఇది క్రూ కృదంతం. కుంభం కరోతి అనేది అర్థం కోసమే తీసుకుంటున్నాము మనం. కుంభం కరోతి నుంచి మనం కుంభం కరోతి సమస్త పదంగా సాధించుకోవట్లా. కుంభకార సాధించుకుంటున్నాము. కుంభకార వేరు, కరోతి వేరు. కృదంతం నుంచి వచ్చిందంట. ఇది కృదంతం నుంచి వచ్చింది. కరోతి అన్నది ధాతు. కుండను చేసేవాడు కుంభకరోతి ఆ అర్థంలో తీసుకున్నామే కానీ ఆ అర్థంతో మనం సమస్త పదం చేసుకోవట్లేదు ఇక్కడ. కుంభకార అనేది తీసుకొని కుంభ ప్లస్ క్రూ తీసుకొని క్రూ ధాతువు మీద ఈ క్రూ ధాతువుకి కర్తార్థం ఉంది. కర్మణ్య అనే సూత్రంతో అన్ తెచ్చుకున్నాం. అన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఉపపదం కుంభ కాబట్టి ఉపపదానికి అన్ అనే ప్రత్యయం వచ్చి చేరుతోంది ఇక్కడ. ఈ క్రూలో కా దీర్ఘం అవుతుంది. అచో యునితి అనే సూత్రం చోటి కకారము రకారము రెండు ఉంటే కకారము కా అవుతుంది, కారా అయింది మనకి. ఈ అన్లోంచి కా మిగులుతుంది, నకారం పోయింది, కారా అయింది. కుంభకార ప్లస్ సు అని చెప్పేసి శుభాది కార్యాలు చేసుకుంటే కుంభకార అవుతుంది మనకి. దానిలోనే ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. వార్తికం అని రాయలేదు కానీ గతి సమాసం లాగా చెప్పాడు కొన్ని.
గతికారక ఉపపదానాం కృత్భిః సహ సమాసవచనం ప్రాక్ సుప్ ఉత్పత్తైః. ప్రాక్ అంటే ముందుగానే అర్థం. ప్రాక్ అంటే ఎక్కడ ప్రాక్ అని వచ్చినా కూడా మనకి ముందు అని అర్థం. దేనికి ముందు? సుప్పు ఉత్పత్తికి ముందు అంటున్నాడు. దీని అర్థం ఏమిటంటే ఈ పదం యొక్క అర్థం ఏమిటంటే దీనిలో సుప్పు ఉత్పత్తికి ముందే సమాసం చేసుకోవాలంటున్నాడు. సమాసం అయిన తర్వాత సుప్పు ఉత్పత్తి చేసుకున్నాం. మనం ఎక్కడ సుప్పు ఉత్పత్తి ఎక్కడ చేసుకున్నాం? సమాసం అయిన తర్వాత చేసుకున్నాం కదా. ఈ సమాసం ఏమైంది? మనకి కుంభకార అయింది కదా. కుంభకార తర్వాత మనం సుప్పు చేర్చుకున్నాం. కుంభకార ప్లస్ సు. ఆ సు మళ్ళీ రకారం వచ్చి తర్వాత విసర్గ వచ్చి కుంభకార అయింది. ఈ సుప్పు అనేది దీనికి వచ్చే ముందే, దాని ఉత్పత్తికి ముందే సమాసం చేసుకోవడం. సమాసం అంటే మన సమస్త పదం అనే కాదు అర్థం. సమాసం అంటే మనకు ప్రాతిపదికలో ఏం రాసి ఉన్నది? సూత్రం ఏంటి? కృత్ తద్ధిత సమాసాశ్చ అన్నారు. అంటే కృత్కి తద్ధితానికి సమాసానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుంది అని అన్నారు అక్కడ. కాబట్టి ఆ అర్థంలో మనకు సమాసం చేసుకున్న తర్వాతనే మనము సుప్పు ఉత్పత్తి చేసుకోవాలి అంటున్నాడు. ప్రాక్ సుప్ ఉత్పత్తైః. ముందుగానే సుప్పు ఉత్పత్తికి ముందుగానే సమాసవచనం చేసుకోవాలంటున్నాడు. గతి సంజ్ఞకము ఉపపదము వీనికి కృదంతముతో వచ్చు సమాసము కృదంతంపై సుప్పు ఉత్పత్తికి పూర్వమే వస్తుంది అంటున్నాడు. ఇది ఒకటి, దీని అర్థం ఇది. ఈ సూత్రం యొక్క అర్థం ఏంటంటే సుప్పు ఉత్పత్తికి పూర్వమే మనం సమాసం చేసుకొని అక్కడి నుంచి ముందుకెళ్ళాలంటున్నాడు. అంటే సమాసం ముందవుతుంది, తర్వాత సుప్పు ఉత్పత్తి. సమాసం అంటే మీరు సమస్త పదం అనుకోకండి. సమాసం అంటే మళ్ళీ ప్రాతిపదికనే. కృత్ తద్ధిత సమాసాస్య అనుకున్నాం కదా. కుంభకార సమాసమైంది అక్కడ. తర్వాత ఏం చేసుకున్నాం? సుప్పు చేర్చుకున్నాం. ఈ సుప్పు చేర్చుకునే ముందే సమాసం చేసుకోండి అంటున్నాడు. చేసుకున్న తర్వాత మనకు సుప్పు వస్తుంది. సుప్పు ఉత్పత్తి తర్వాత జరుగుతుంది అంటున్నాడు. ఉదాహరణకి గతి సమాసానికి ఉదాహరణ ఇచ్చాడు. వ్యాఘ్రి అని ఇచ్చాడు. వ్యాఘ్రి అనేది సమస్త పదము. వ్యాజి ఘ్రతి ఇతి అనేది లౌకిక విగ్రహ వాక్యం. వ్యాఘ్రి వ్యాజి ఘ్రతి ఇతి. వ్యాజి ఘ్రతి ఇతి అంటే ఈ ఘ్రా అనే శబ్దం, ఘ్రాణ అనే శబ్దం నుంచి ఘ్రా ఉంది ఇక్కడ. విశేషంగా నలుదిక్కల వాసన చూసేది వ్యాఘ్రి అవుతుంది. వ్యాజి ఘ్రతి ఇతి. ఈ ఘ్రాది ఘ్రాణకు సంబంధించిన పదం కాబట్టి, ఘ్రాణ అంటే వాసన చూడడం కాబట్టి, విశేషంగా నలుదిక్కల వాసన చూసేది ఘ్రాణ కాబట్టి వ్యాజి ఘ్రతి ఇతి, దాన్ని వ్యాఘ్రి అన్నారు. మనం వ్యాఘ్రి ఎలా వస్తుందో మనం చెప్పుకున్నాం. ఈ వ్యాఘ్ర అనే శబ్దము జాతివాచకము. వ్యాఘ్ర అనేది జాతివాచకము. అందుచేత ఏమవుతుంది? మనకి గ్నీష్ అనే ప్రత్యయం వస్తుంది. ఇక్కడ జీష్ ప్రత్యయం చేరి వ్యాఘ్రి అవుతుంది. ఈ జాతివాచకం అయితేనే ఇది అవుతుంది. ఈ వ్యాఘ్ర శబ్దము జాతివాచకము కాబట్టి మనకి గ్నీష్ అనే ప్రత్యయం వస్తుంది. మనకి కృదంతముకు ఘా శబ్దము జాతివాచకము కాకపోతే వి ఆన్ అనే ఉపసర్గలతో కూడి టాప్ అనే ప్రత్యయం వచ్చి వ్యాఘ్ర అవుతుంది. జాతివాచకం అయితేనేమో వ్యాఘ్రి అవుతుంది. జాతివాచకం కాకపోతే వ్యాఘ్ర అవుతుంది. వ్యాఘ్ర ఎలా వస్తుంది? టాప్ అనే ప్రత్యయం వస్తుంది. జాతివాచకం అయితే ప్రత్యయం వస్తుంది? గ్నీష్ అనే ప్రత్యయం. గ్నీష్ అంటే ఏమిటి? మనకి ఇక్కడ వ్యాఘ్ర అనే పదంకి గ్నీష్ అనే ప్రత్యయం చేరినప్పుడు ఈ గ్నీష్ అనే ప్రత్యయం మనకి స్కాఫోల్డింగ్. ఈ స్కాఫోల్డింగ్లో ఏమేమి పోతున్నాయి? షకారం పోయింది, ఒక ఇకారం ఉంది. గ్నీలో ఇకారం మిగిలి మిగతావన్నీ పోతాయి. మిగిలినప్పుడు ఏమైంది? ఈ వ్యాఘ్ర శబ్దము వ్యాఘ్రీ శబ్దం అయింది. ఈ ప్రత్యయం చేరడం వల్ల వ్యాఘ్రీ మనకి సిద్ధించింది, ఇకారం సిద్ధించింది గ్నీష్ అనే ప్రత్యయంతో. గ్నీష్ అనే ప్రత్యయం ఎందుకు యాడ్ అయిందంటే ఈ జాతివాచానికి ఇది యాడ్ అయింది. ఉపపదము వ్యాఘ్ర అనే దానికి గ్నీష్ యాడ్ అయ్యి వ్యాఘ్రీ అయింది మనకి. అదే వ్యాఘ్రీ ఒకవేళ జాతివాచకం కాదనుకోండి, కాకపోతే టాప్ అనే ప్రత్యయం వస్తుంది. టాప్ అనే ప్రత్యయం వస్తే ఆ అనేది వ్యాఘ్ర మిగులుతుంది. ఇక్కడ వ్యాఘ్రీ వ్యాఘ్ర. గ్నీష్ వస్తే వ్యాఘ్రీ అవుతుంది. జాతివాచకం అయితే, జాతివాచకం కాకపోతే టాప్ వస్తుంది, ఆ అవుతుంది, వ్యాఘ్ర అవుతుంది. ఇది వ్యాఘ్రీ అనే పదము. దీనికి లౌకిక విగ్రహము వాక్యము వ్యాజి ప్లస్ ఘ్రతి ప్లస్ ఇతి.
వ్యాఘ్రి వచ్చిన తర్వాత ఇందాకేమనుకున్నాం మనము, వ్యాఘ్రి వచ్చిన తర్వాత సుప్ ప్రత్యయం చేసుకున్నాం. వ్యాఘ్రి ప్లస్ సుప్, సు పెట్టుకుంటాము. ఇందాక చెప్పుకున్న సూత్రం ప్రకారం ఏంటి, ఈ సుపు ఉత్పత్తి ముందే సమాసం చేసుకోమన్నాడు. వ్యాఘ్రి వచ్చిన తర్వాత సు చేర్చుకుంటాం. సు చేర్చుకుని మళ్ళీ దాన్ని సు తీసేసుకుంటాం. శుభాది కార్యాలు చేస్తాం. వ్యాఘ్రిలో వ్యా అనేది వ్యా ప్లస్ ఈ వ్యా అవుతుంది. ఇక్కడ ఇచ్చాడా, ఇక్కడ చూడండి. వ్యాఘ్రి అంటే విశేషణ ఆసన్మాంతాత్ జిగ్రతి అంటే వాసన చూడడం. గ్ర అంటే వాసన చూడడం. ఉపసర్గపూర్వక ఆత్ అంతధాతుపై కా ప్రత్యయం చేయగా అకారం లోపం చేయగా ఆగ్ర అవుతుంది. వి ఆగ్ర అవుతుంది. ఉపసర్గపూర్వకం ఆత్, వి ప్లస్ ఆ ప్లస్ గ్ర, వి వ్యాఘ్ర, వి ప్లస్ ఆ వ్యా అవుతుంది. అది ఈ దశలో స్త్రీ ప్రత్యయం సుప్పు ఆదుల కంటే ముందే సమాసం చేయాల్సి వస్తుంది. వ్యాఘ్ర శబ్దము జాతివాచకము. వ్యాఘ్ర ప్లస్ నీపు ప్రత్యయం వచ్చింది ఇక్కడ మనకి. ఈ జ్ఞీప్లో ఈ మిగులుతుంది, వ్యాఘ్రి అవుతుంది. శుభాది కార్యాలు చేస్తే వ్యాఘ్రి ప్లస్ వ్యాఘ్రి అవుతుంది. వ్యాఘ్రలో వి ప్లస్ ఆ ఉంది, వ్యా, వి ప్లస్ ఆ వ్యా, ఈ రెండు కలిసి వ్యా అయిపోయింది. వ్యాఘ్ర ఉంది. కా ప్రత్యయము ఘ్ర, కా ప్రత్యయం చేయగా తతహ చ ఉపసర్గే సూత్రం అనేది ఇక్కడ. ఓకే, ఎనీవే ఇంత డీటెయిల్గా మనం రాయక్కర్లేదు. మనం రాయాల్సింది ఏమిటంటే వ్యాఘ్ర అనే పదము జాతివాచకము. జాతివాచకము కాబట్టి వ్యాఘ్ర అనే పదానికి గ్నీష్ అనే ప్రత్యయం చేరుతుంది. గ్నీష్ అనే ప్రత్యయం చేరిన తర్వాత ఈకారం వచ్చేసి అది వ్యాఘ్రి అవుతుంది. ఇంతవరకు రాస్తే మనకు సరిపోతుంది. ఇంకా డీటెయిల్స్కి వేస్తే మనం తప్పులు రాసే అవకాశం ఉంది. నేను కూడా తప్పులు రాసే అవకాశం ఉంది కాబట్టి నేను కూడా ఇక్కడ కంటే ఎక్కువ రాయను. వ్యాఘ్ర ప్లస్ గ్నీష్ అనే ప్రత్యయం వస్తుంది ఇక్కడ. ఒకవేళ జాతివాచకం కాకపోతే మనకి ఇక్కడ ఆ టాప్ అనే ప్రత్యయం వస్తుంది. టాప్ అనే ప్రత్యయంలో ఆ ఉంటుంది, వ్యాఘ్ర అవుతుంది. ఒకవేళ ఎగ్జామ్లో వ్యాఘ్రి అని ఇస్తేనేమో జాతివాచకము, జ్ఞీప్ అనే గ్నీష్, ఇది పకారం కాదు షకారం, గ్నీష్ ప్రత్యయం వస్తుంది, ఈకారం మిగులుతుంది, వ్యాఘ్రి అవుతుంది. ఒకవేళ జాతివాచకం కాకపోతే టాప్ అనే ప్రత్యయం వచ్చి అకారం వచ్చి వ్యాఘ్ర అవుతుంది. ఇంతవరకు రాస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. ఈ సూత్రంలో ఒకవేళ ఈ సూత్రం ఇస్తే ఇంతకంటే ఎక్కువ రాయడం అనవసరం అనుకున్నాను. వ్యాఘ్రికి అలౌకిక విగ్రహం ఏమవుతుంది సార్? వ్యాఘ్రికి తర్వాత చూద్దానండి సార్. అది వ్యాఘ్ర అనేది ఒక పదం ఇక్కడ. వ్యాఘ్ర ప్లస్ సు అండి. ఓకే, వ్యాఘ్ర ప్లస్ సు అవుతుంది. ఉపపదం తర్వాత వస్తుంది కదా, ఉపపదం వస్తుంది. వ్యాఘ్ర ప్లస్ దానికి ఉపపదం వస్తుంది. కానీ మనం ఇక్కడ అది చేయట్లేదు. ఈ పదం పైన మనం ఇందాక కూడా చూసుకున్నాం, కుంభ అనే పదం పైన మనం కృదంతం తెచ్చుకున్నాం. ఇక్కడ వ్యాఘ్ర అనే పదం పైన గ్నీష్ అనే ప్రత్యయం తెచ్చుకుంటున్నాం. అక్కడ మనం లౌకిక విగ్రహ వాక్యము, అలౌకిక విగ్రహ వాక్యాలు చేయట్లా. మనం వ్యాఘ్ర అనే పదం వ్యాఘ్రిగా ఎలా మారుతోంది, వ్యాఘ్ర అంటే అర్థం ఏంటో చెప్పుకున్నాం మనం. వ్యాఘ్రి అంటే వాసన, నలుదిక్కులా వాసన చూసేది వ్యాఘ్రి ఎలా వచ్చింది? వ్యాఘ్ర అనే పదము జాతివాచకము. ఈ జాతికి వాచకమైన వ్యాఘ్ర పదానికి గ్నీష్ అనే ప్రత్యయం వచ్చింది. ఈ గ్నీష్లో ఈ మిగిలి వ్యాఘ్రి అయింది. జాతివాచకం కాకపోతే టాప్ అనే ప్రత్యయం వచ్చి ఆ మిగిలి వ్యాఘ్ర అవుతుంది. మనం ఇది దీనిలోకి వెళ్ళక్కర్లేదు అనుకుంటాను. అలౌకిక వాక్యము సాధించడము అదంతా అక్కర్లేదు. పర్పస్ ఇది. ఈ సూత్రం పర్పస్ ఏం చెప్పాడు? ప్రాక్ సుప్ ఉత్పత్తై అన్నాడు. సమాస వచనం ప్రాక్ సుప్ ఉత్పత్తై అంటే సుప్పు ఉత్పత్తికి ముందే, అంటే వ్యాఘ్రి ప్లస్ సు తర్వాత చేసుకుని అక్కడి నుంచి మనం సుప్పు తీసేసుకుని వ్యాఘ్రికి నిలబెడతాం. అక్కడ సమాసం అయిన తర్వాతనే సుప్పు ఉత్పత్తి చేసుకోండి అనే అర్థంలోటి ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత పదము దీని కిందనే వస్తుంది. ఇదే సూత్రం కింద ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. అశ్వక్రీతి అనే పదం. అశ్వేన క్రీత, అశ్వేన అంటే అశ్వము చే కొనబడింది, అంటే గుర్రం చేత కొనబడింది. గుర్రం చేత ఉంటే గుర్రాన్ని ఎక్స్చేంజ్ లాగా చేస్తున్నాడు, అంటే బార్టర్ సిస్టమ్ లాగా.
అశ్వేన అను కారకమునకు, అశ్వేన కరణకారకమే కదా మనకి. క్రీత అను కృదంతముతో ముందు సమాసం వస్తుంది. తర్వాత గ్నీష్ అనే ఇదన్నీ షకారం అండి, గ్నీష్ సూత్రంతో మనకి గ్నీష్ ప్రత్యయం చేరుతుంది. ఇక్కడ క్రీతాత్ కర్ణపూర్వాత్ గ్నీష్ చేరుతుంది. అశ్వక్రీతి శుభాది కార్యాలు చేస్తే సమాసం రాకపోతే, కర్ణపూర్వకం రాకపోతే గ్నీష్ రాదు. కర్ణపూర్వకం అయితేనే గ్నీష్ అనే వస్తుంది. అశ్వ ప్లస్ టా ఇది తృతీయాంతం కదా. అశ్వేన తృతీయాంతం. ఇక్కడ అశ్వ ప్లస్ టా తృతీయాంతం. అశ్వ ప్లస్ టా ఇది తృతీయాంతం. క్రీతాను తా ప్రత్యాంతం చే సుప్పు ప్రత్యయము చేర్చుటకు ముందే మనం అశ్వట క్రీతాసు, క్రీతాను కేవలం ప్రాతిపదికంతో క్రీత అనేది కేవల ప్రాతిపదిక అన్నాడు. కర్తృకరణే కృతాబహుళం అనే సూత్రంతో సమాసము సుప్పులోపం చేయగా అశ్వక్రీత అను ప్రాతిపదిక ఏర్పడుతుంది. అశ్వక్రీత వస్తుంది మనకి. ఎందుకని మనం అశ్వక్రీత అక్కడి నుంచి తీసుకున్నాం. అశ్వ టా క్రీత సు అని తీసుకొని ఈ టా పోయింది, సు పోయింది, అశ్వక్రీత ఉంది. ఈ అశ్వక్రీత ఎలా అయింది, అశ్వక్రీతి ఎలా అయింది అంటే క్రీతాత్ కర్ణపూర్వాత్ అనే సూత్రంతో అశ్వ అను కర్ణవాచక శబ్దము పూర్వంలో ఉండుట చేత క్రీత శబ్దమునకు గ్నీష్ అనే ప్రత్యయం వస్తుంది. మనము ఇంత రాయలేకపోతే అశ్వక్రీత వచ్చిన తర్వాత అశ్వక్రీతకి గ్నీష్ అనే ప్రత్యయం వచ్చి చేరుతుంది అని రాసుకుంటే సరిపోతుంది. ఇది చెప్పుకోగలిగితే చెప్పుకోవచ్చు. క్రీతాత్ కర్ణపూర్వాత్ అనే సూత్రంతో అశ్వాను కర్ణవాచక శబ్దం. ఈ కర్ణవాచకం కాకపోతే గ్నీష్ అనేది రాదు. కాబట్టి అశ్వక్రీతకి గ్నీష్ వస్తే ఏమైంది, అశ్వక్రీత ప్లస్ గ్నీష్లో స్కాఫోల్డింగ్లో ఈకారం మిగిలింది, అశ్వక్రీతి అయింది. క్రీతి ఎలా అయిందో చెప్పాడు ఇక్కడ. అశ్వక్రీత అనేది అక్కడి నుంచి మనం అశ్వక్రీతికి చేసుకున్నాము. సమస్త పదము అశ్వక్రీతి సమస్త పదము. దానికి విగ్రహవాక్యం ఏంటి, అశ్వేన క్రీత. దీనికి అలౌకిక విగ్రహవాక్యం ఏంటి, అశ్వ టా క్రీత సు. ఇది చేసుకున్న తర్వాత మనం సమాసం చేసుకున్న తర్వాతనే గ్నీష్ అనేది వచ్చింది. మీరు ఇంతకుముందు సూత్రంలో మనం చెప్పుకున్నాం. సమాస వచనం ప్రాక్ సుబుత్పైతి అన్నాడు, సుపు ఉత్పత్తికి ముందే అన్నాడు. ఈ సు అనేది తర్వాత వస్తుంది మనకి. అశ్వక్రీత వచ్చిన తర్వాత మనం సు పెట్టుకున్నాం. ఈ క్రీత రావడానికి ఏం చేసుకున్నాము, గ్నీష్ అనే ప్రత్యయం వచ్చింది మనకి. ఇక్కడ క్రీతి వచ్చింది. ఇక్కడ మనకి అశ్వక్రీత ప్లస్ గ్నీష్ అశ్వక్రీతి అవుతుంది. తర్వాత అశ్వక్రీతి అయిన తర్వాత సు పెట్టుకోవడము, సు తీసేసుకోవడము అయిపోతుంది. సో అశ్వక్రీతి ఎలా అయిందో అనేది గ్నీష్ అనే ప్రత్యయంతో వచ్చింది మనకి. వ్యాఘ్రి కూడా గ్నీష్ అనే ప్రత్యయంతో, గుర్తుంటే మీకు వ్యాఘ్రి అనేది కూడా మనకు గ్నీష్ ప్రత్యయంతో వచ్చింది. సో వ్యాఘ్ర గ్నీష్, అశ్వక్రీత గ్నీష్. వ్యాఘ్ర గ్నీష్ అయినప్పుడు వ్యాఘ్రి అయింది, అశ్వక్రీత గ్నీష్ అయినప్పుడు అశ్వక్రీతి అయింది. తర్వాత పదము కచ్చపి అంటే కచ్చేన పిబతి, కచ్చపి. కచ్చ ప్లస్ టా ప్లస్ పిబతి. ఇక్కడ ధాతువుతో సమసిస్తోంది. మనం మొదట్లో అనుకున్నాం అక్కడ అతింగ్ అని, అక్కడ సూత్రము అక్కడ ఎగ్జాంపుల్ వేరు. ఉపపదం అతింగ్ అనే చోట మనం కుంభకారహ అంటున్నాము. ఆ కుంభకారహ దగ్గర మనం ధాతువుతో చేయట్లా, ఇక్కడ ధాతువుతో సమసిస్తోంది. కచ్చ టా పిబతి అనేది ధాతువు. వ్యాఘ్రి అనేది గతి సమాసము. అశ్వక్రీతి అనేది కారక సమాసం. ఇందాక అనుకున్నాం కదా, కారక సమాసం అయితేనే మనకి ఆ గ్నీష్ అనేది వస్తుంది. అందుకని ఆ గ్నీష్ వచ్చిన తర్వాత అశ్వక్రీతి అయింది. అంతకుముందు అశ్వక్రీత ఉండేది. అశ్వక్రీత గ్నీష్ వచ్చేసి అశ్వక్రీతి అయింది. అది కారక సమాసం. కారకం అయితేనే మనకు అక్కడ గ్నీష్ వస్తుంది. ఇక్కడ వ్యాఘ్రిలో జాతివాచకం అయితేనే మనకు గ్నీష్ వస్తుంది. జాతివాచకం కాకపోతే మనకి టాప్ వచ్చి వ్యాఘ్ర అవుతుంది. కాబట్టి ఇక్కడ గ్నీష్ వచ్చింది వ్యాఘ్రిలో, అశ్వక్రీతిలో కూడా గ్నీష్ వచ్చింది. గ్నీష్ వచ్చి మనకి ఈకారం వచ్చింది. వ్యాఘ్ర అనే శబ్దం వ్యాఘ్రి అయింది, అశ్వక్రీత అనే శబ్దం అశ్వక్రీతి అయింది. ఇదేమో వ్యాఘ్రి గతి సమాసము, అశ్వక్రీతి అనేది కారక సమాసం. కచ్చపి అనేది కూడా ఇది కూడా ఉపపద సమాసంలో కూడా కృదంతమునకు సుప్పు ప్రత్యయం రాకపూర్వమే సమాసం. కచ్చపిలో కూడా సుప్పు ప్రత్యయం రాకముందే సమాసం చేసేయమంటున్నాడు.
చేసేసిన తర్వాత సుప్పు ప్రత్యయం చేర్చుకోవాలి. కచ్చపికి కచ్చపి అనేది సమస్త పదము, కచ్చ టా పిబతి అనేది మనకి లౌకిక విగ్రహ వాక్యం. పిబతికి పి ప్లస్ సు అవుతుంది. పి ప్లస్ సు. కచ్చ టా ప్లస్ పి ప్లస్ సు. టా పోతుంది, సు పోతుంది, కచ్చపి అవుతుంది. దీర్ఘం కావాలి మనకి. సు అంటే సుబంతానికే వస్తుందేమో కదండి. ఏదండి? సు అనేది సుబంధం. ఇక్కడ పిబతి అంటే పి ధాతువు యొక్క పిబతి అనేది పిబతి అనేది ధాతువు మనకి క్రియాపదం కదా. క్రియాపదం సార్ పిబతి. క్రియాపదం కదా. క్రియాపదంలో సు పెట్టుకోము ఇక్కడ. పి అనేది మనకి మూలపదం కదా. పిబతికి మూలపదం ఏంటి? పి అనేది ధాతువు. దానికి మూలపదం ఉంటుంది కదా. పాధాతు అండి. అదే మూలపదమే ధాతువు కదా. కచ్చ అనే దానికి గమ్ అనేది ఇది కదా. అవునండి. అలాగే పిబతికి పి. ఒక్కళ్ళు మాట్లాడండి, అందరూ మాట్లాడండి. పాధాతు సార్. పాధాతువా? ఓకే. పాధాతువుకి మనం గ్నీష్ చేర్చుకున్నామా? పి అవుతుంది. అప్పుడు కచ్చా టా పిబతి. ఈ పి ఎలా అయింది అనే దానికి మనం గ్నీష్ తీసుకుంటాము. ఓకే, నాకు అంత డీటెయిల్ నేను చూడలేదు. కచ్చపి అనేది ఉపపద సమాసంలో కూడా అవుతుంది అంటున్నాడు. ఓకే, వ్యాఘ్రీ గతి సమాసము, అశ్వక్రీతి కారక సమాసము. కారక సమాసం అంటే కారకం ఉంటేనే మనకి గ్నీష్ వస్తుంది. ఇక్కడ జాతి ఉంటేనే మనకి గ్నీష్ వస్తుంది. తర్వాత అనువర్తనము పూర్వసూత్రం నుండి వస్తేనేమో అనువర్తనం అంటాము. అపకర్ష అంటేనేమో ఉత్తర సూత్రం నుండి పూర్వ సూత్రంలోకి వస్తే మనకి అపకర్ష అంటాము. ఇక్కడ ఒక పదం చెప్పాడు, మరి ఇక్కడ ఎందుకు చెప్పాడో నాకు తెలియదు. కానీ తర్వాత సూత్రంలోంచి ముందు సూత్రంలోకి వస్తే అపకర్ష, ముందు సూత్రం నుంచి తర్వాత సూత్రంలోకి వెళ్తే అనువర్తనం అంటాడు. ఉదాహరణకి కాలాహ అత్యంత సంయోగాలు టెక్స్ట్ బుక్లో తప్పించాడు. టెక్స్ట్ బుక్లో ఏమన్నాడంటే కాలాహ కాలవాచకము క్తాంత పదము అన్నాడు, అత్యంత సంయోగుడు కాలవాచకము క్తాంతము అన్నాడు. కానీ కరెక్ట్ ఏంటంటే కాలాహ అనేది రెండిట్లో కామను, కానీ కాలాలో క్తాంతం ఉంది, అత్యంత సంయోగంలో క్తాంతం లేదు. కానీ ఈ అత్యంత సంయోగంలో ఉండే కాలా కూడా ఈ కాలాలోకి ఉంది అని చెప్తున్నాడు అక్కడ. దాన్ని అపకర్ష అంటాడు. అత్యంత సంయోగిలో కాలా శబ్దం ఉంది, కాలావాచకం ఉంది. ఈ కాలావాచకం కాలాలో కూడా ఉపయోగపడుతుంది అంటున్నాడు. అందుకని దీన్ని అపకర్ష అన్నాడు. ఎగ్జాంపుల్ అపకర్షకు ఉదాహరణ ఇది. కొంచెం ఏదో 6th ఫింగర్ లాగా ఉంది నాకు ఇక్కడ. ఇందులోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ పదము అపకర్ష అనే పదం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అనువృత్తి అంటే ముందు సూత్రం నుంచి తర్వాత సూత్రంలోకి వెళ్ళే పదాలకి మనకు అనువర్తించడం అంటారు, అనువృత్తి అంటాం. తర్వాత సూత్రం నుంచి ముందు సూత్రానికి వస్తే అపకర్ష అంటాం. అపకర్షకు ఒక ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాడు. కాల అనే శబ్దము అపకర్షగా కాలాహ అనే దానిలో కూడా వాడొచ్చు అనే ఉద్దేశంలో చెప్పాడు. ఇది 6th ఫింగర్ అనుకోండి. తర్వాత సూత్రం. కొంచెం మంచినీళ్ళు తాగొచ్చా? తర్వాత సూత్రము అమైవావ్యయేన, అమా ఏవ అవ్యయేన. ఈ అమా అనే పదానికి తృతీయ అర్థం వచ్చింది అంటున్నాడు. ఏ అర్థంతో వస్తుంది? సూత్రంతో తుల్యార్థై అతులోప ముఖ్యాం తృతీయ అన్యతర స్యాత్ అనేది. మనం ఈ సూత్రం గుర్తుపెట్టుకోలేమనుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ అమా అనే పదానికి తృతీయార్థం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అమా ఏవ అవ్యయేన, అమా అనే పదము తృతీయార్థంలో ఉంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎవరన్నా భాగ్యలక్ష్మి లాంటి వాళ్ళు, లేకపోతే శైలజ ధూళిపాల్ లాంటి వాళ్ళు, అర్చన లాంటి వాళ్ళు ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు. తుల్యార్థై అతులోప ముఖ్యాం తృతీయ అన్యతర శ్యామ అనే సూత్రంతో అమా అనే పదానికి తృతీయార్థం వచ్చిందని చెప్తున్నాడు. ఈ అమ్మ అనే పదంలోనే శబ్దంలోనే ఈ 2 ప్రత్యయాలు ఉన్నాయి. నముల్ అని ఖముష్, కమున్ న ప్లస్ అమ్ ప్లస్ ఉల్, ఖమున్
ఖ ప్లస్ అమ్ ప్లస్ వన్, ఈ రెండు ప్రత్యయాలు కూడా అమ్ అనే శబ్దంతో అనుబంధించి ఉన్నాయి. అమ్ అనే పదం వచ్చిందంటే అందులో మనకి నమ్ములు కానీ కములు కానీ ఉన్నట్టుగా ఉంటుంది. ఈ రెండు ప్రత్యయాలు విధించు సూత్రములు ఏవి ఏ ఉపసర్గలో ఉన్నదో ఏ ఉపపదం ఉన్నదో ఆ ఉపపదము పరమై ధాతు సమసించే విధానం ఇది. ఆ ఉపపదానికి ధాతువు సమసిస్తుంది. మనం కూడా ముందు కూడా చూసుకున్నాము. ముందు కూడా దానికి కచ్చాటాలో పిబతి అనేది సమసించింది, ధాతువుతో సమసించింది. ఇక్కడ కూడా ధాతువుతో సమసిస్తోంది. స్వాదుం క్రు పదం ఏమిటి? స్వాదుంకారం. స్వాదుంకారం అనేది సమస్త పదం. స్వాదుం క్రు. ఈ క్రు అనే దానికి స్వాదుం అనేది ఉపపదం అయిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఉపపదం సంజ్ఞ వస్తుందో ఆ ఉపపద సంజ్ఞానికి ఒక ప్రత్యయం వచ్చి చేరుతుంది. ఈ స్వాదుం అనే ఉపపదానికి నముల్ అనే ప్రత్యయం వచ్చింది. నముల్ అనే ప్రత్యయం వచ్చింది. ఈ సూత్రంలో ఏవకారము అమ్ విధాయక సూత్రములందు అమ్ము మాత్రమే విధించి ఉండాలి. ఈ ఏవ అంటే మాత్రమే, అమ్ము మాత్రమే విధించి ఉండాలి. ఈ అమ్ము విధాయక సూత్రాల్లో అమ్ము మాత్రమే విధించి ఉండాలి అని అంటున్నాడు. స్వాదుం క్రు నముల్. సో నముల్లో ఆ మిగిలింది, నకారం పోయింది, మూళ్ళు పోయింది, అకారం మిగిలింది. స్కాఫోల్డింగ్ అనుకున్నాం కదా, అకారం ఇది. ఈ క్రు అనేది కారా అయింది. మనకు కారా ఇందాక చెప్పుకున్నాం, అచో ఎణితి సూత్రంతో ఆది వృద్ధి వచ్చింది. కకారము రకారము కారా అయింది. స్వాదుం కారా ఆ, స్వాదుం కారా అయింది. తర్వాత ఇక్కడ కారా అనేది సా నపుంసకం అనే సూత్రంతో స్వాదుం కారం అవుతుంది. మన సా నపుంసకం అనే సూత్రం ఉంది మనకి, ఇది నిత్య సమాసం. సో స్వాదుం కారం అయింది. అలాగే సంపన్నం కారం, లవణం కారం. స్వాదుం కారం అంటే రుచిగా వండబడినది అని అర్థం. స్వాదుం కారం రుచిగా వండబడినది. సమస్త పదము స్వాదుం కారం. తర్వాత స్వాదుం ప్లస్ క్రు. స్వాదుం ఎప్పుడైతే ఉపపద సంజ్ఞ పొందుతుందో అప్పుడు నముల్ అనే ప్రత్యయం చేరుతుంది. ఇక్కడ ఈ నముల్ అనే ప్రత్యయం చేరిన తర్వాత ఆ మిగులుతుంది. క్రు అనేది కారా అవుతుంది, స్వాదుం కారా అవుతుంది. తర్వాత సా నపుంసకము అనే సూత్రంతో సాధుం కారం అవుతుంది. ఇది ఈ సూత్రము అమా ఏవ అవ్యయేన. ఏవ అనే పదంకి ఇక్కడ చెప్పాడు. ఏవ కారము అంటే ఏవ అనే పదము అమ్ము విధాయక సూత్రములందు అమ్ము మాత్రమే విధించి ఉండాలి. అమ్ము మాత్రమే విధించి ఉన్నప్పుడు ఇది ఏవ అని వస్తుంది. ఇందులో ఉదాహరణలు స్వాదుం కారం, సంపన్నం కారం, లవణం కారం. తర్వాతది సూత్రము తృతీయ ప్రభృతిని అన్యతరస్యాం. ఇక్కడ ప్రభృతిని అనేది మనం అంతకుముందు ఎప్పుడు గణమని చెప్పుకున్నాము, ఇక్కడ గణమని నేను చెప్పలేదు. తృతీయ ప్రభృతిని అన్యతరస్యాం, ఇది వికల్పం. అన్యతరస్యాం అంటే ఎక్కడ అన్యతరస్యాం వచ్చినా కూడా వికల్పం వస్తుంది. ఈ సూత్రంలోకి అమా అవ్యయేన అనేది అనువర్తిస్తాయి, ఏవ అనేది అనువర్తించదు. ఇంతకుముందు దానిలో అమా ఏవ అవ్యయేన ఉంటే ఈ ఏవ అనేది ఇక్కడ మాత్రమే ఉపయోగపడింది. ఈ ఏవ అనేది తర్వాత సూత్రంలోకి రాలేదు. ఓన్లీ అమా అవ్యయేన ఈ రెండు కూడా ఈ సూత్రంలోకి అనువర్తించాయి. ఈ సూత్రములందు అమ్ అంటే మనం అనుకున్న నములు కమున్ అనే కలిగిన ప్రత్యయములు ధాతువులకు విధించబడింది. ఈ ప్రత్యయాలు ఈ ధాతువులకు విధించబడ్డాయి. ప్రత్యయం కృదంతములు అవ్యయములు. ఈ ప్రత్యయము ప్రత్యాంత కృదంతములు అవ్యయములు, ప్రత్యయ అంత కృదంతములు అవ్యయములు అన్నాడు. ఈ తృతీయాది ప్రత్యయాంత మొదలైన ఉపపదములు అమ్ కలిగి ప్రత్యయములకు విహితమైనవి రూపసిద్ధితో తర్వాత అవ్యయములకు ధాతువులతో వికల్పముగా సమసిస్తాయి. ధాతువుతో సమసించనచో తత్పురుషం అవుతుంది అంటున్నాడు. ఉదాహరణకి మూలకోపదంశం. మూలకం అంటే కందమూలాలు లాంటివి, అంటే రూట్స్ ఉంటాయి కదా, మన దుంపలవి. మూలకేన ఉపదంశం భుంక్తే. ఇది లౌకిక విగ్రహ వాక్యం ఏమిటి? మూలకేన ఉపదంశం. మూలక టా ఉపదంశ అమ్.
ఉపదంశం, ఉపదంశ అం. ఈ ఉపదంశ అంకి మనకి నముల్ అనే ప్రత్యయం వచ్చింది. ప్లేస్లో మనకి నముల్ అని వచ్చింది. నముల్ అనే ప్రత్యయం. ఉపదంశాకి నముల్ వచ్చింది. అంటే ఏమిటి? ఉపదంశ బహుశా మనకి ఉపపదం అయింది ఇక్కడ. సో అది మూలక ఉపదంశం అయింది ఇక్కడ. ఇది ఒక గుణం అంటున్నాడు. వికల్పంగా ఉంటాయి ఇవి. సమాసము, ప్రాతిపదికత్యము, సుప్లోపం. సో ఇక్కడ పదము తృతీయ ప్రభృతిని అన్యతరిశ్యామలో మూలకోపదంశం అనే సమస్త పదము, మూలకేన ఉపదంశం భుంక్తే అమ్మనుంది. ప్లేస్లో మనకి నముల్ అనే ప్రత్యయం వచ్చింది. నముల్లో అకారం మిగిలి ఉపదంశ అయింది. ఉపదంశకి ఇందాక మనం చెప్పుకున్నట్లు నపుంసకలింగంలో సా నపుంసకంతో ఉపదంశం చేసుకుంటాం. వచ్చింది ఉపదంశ ప్లస్ ఆ ఉపదంశ ప్లస్ సా నపుంసకం ఉపదంశం, మూలక ఉపదంశం, మూలకోపదంశం. సో సమస్త పదం వచ్చి మూలకోపదంశం, మూలకోపదంశం. ఇక్కడ సంధి అయింది, మూలకోపదంశం. ఇందులో ఏమన్నాడు? అమా అవ్యయన ఈ రెండు కూడా ముందు సూత్రంలోంచి అనువర్తించే. ఏవా అనేది రాదు అన్నాడు. ఆ ముందు సూత్రంలో ఏవా అని ఉంది. ఈ ధాతువుతో సమసిస్తున్నాయి ఇక్కడ. ఈ I don't know whether I am able to explain fully. నేనైతే ఇంతవరకు సూత్రము, ఎగ్జాంపుల్, దీన్ని ఎలా సమర్థించింది అని చెప్పుకొని, నములనే ప్రత్యయం యాడ్ అయిందని, తర్వాత మూలకోపదంశం అనే పదం వచ్చిందని రాసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను నేను. ఇవన్నీ కూడా ఐఎమ్ నాట్ ష్యూర్. 1 minute అండి. హలో చెప్పరా? ఓకే రైట్ అండి. ఇంకోసారి చదువుకోండి మీరు. ఇందులో ఇంతవరకు అయితే సరిపోతుంది. తృతీయ ప్రభృతిని అన్యతరస్యాం, అమా అవ్యయన రెండు అనువర్తిస్తున్నాయి. ఏవా అనేది రాదు ఇక్కడికి. మూలకోపదంశం అనేది మూలకేన ఉపదంశం భుంక్తే, మూలక టా ఉపదంశ ప్లస్ ప్లేస్లో మనకి నముల్ అనే ప్రత్యయం వచ్చింది. ఉపదంశ నముల్, ఉపదంశ, మూలక ఉపదంశ. తర్వాత చేరింది మనకి నపుంసకమైంది. మూలకోపదంశ అనేది ఇది వైకల్పికం అంటున్నాడు. అన్యతర శ్యామ అంటే వైకల్పికం అని అర్థం. అంత బాగా చెప్పానని అనుకోలేదు, మరి చూద్దాం. తర్వాత సూత్రం త్వాచ. త్వాచ అంటే పూర్వసూత్రం నుండి తృతీయ ప్రభృతిని అన్యతర శ్యామ అనువృత్తి అవుతుంది. అంటే పూర్వసూత్రం ఇక్కడ పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా మనకు అనువృత్తి అవుతుంది. తృతీయ ప్రభృతిని అన్యతర శ్యామ. త్వాచ తృతీయాది ప్రత్యంతములైన ఉపపదాలు త్వాంతంతో వైకల్పికంగా సమసిస్తాయి అన్నాడు. ఈ ఉపపదాలు ఎలా ఉండాలి? తృతీయాది ప్రత్యాంతములై ఉండాలి. ఇందాక మనకి తృతీయాంత ప్రత్యయములు అయి ఉన్నాయి కదా ఇందాక కూడా. ఎందుకని? తృతీయ ప్రభృతిని అన్నప్పుడు మనకి మూలకేన అన్నాడు. ఈ మూలకేన అనేది తృతీయ ప్రత్యాంతమే కదా. మూలకేన తృతీయ ప్రత్యాంతం. అది కూడా మనం అనువృత్తిగా తెచ్చుకున్నాం నెక్స్ట్ దానిలోకి. మొత్తం సూత్రం మొత్తం అనువృత్తి. తృతీయ ప్రభృతిని అన్ని తెలిసాము అనువృత్తిగా తెచ్చుకున్నాం మొత్తం. అందులోంచి తృతీయాది ప్రత్యాంతములైన ఉపపదాలు త్వాంతంతో వైకల్పికంగా సమర్థించింది. ఇక్కడ కూడా ధాతువుతో సమసిస్తాయి. ఉచ్చైహి కృత్య, ఇది సమాసం, సమస్త పదం. ఉచ్చైహి కృత్య సమస్త పదము. లౌకిక విగ్రహ వాక్యము ఉచ్చైహి కృత్వా. కృత్వా అనేది అవ్యయం. ఉచ్చైహి కృత్వా ఇది అవ్యయం. ఇది వైకల్పికంగా ఉంటుంది. ఉచ్చైహి కృత్య అనొచ్చు, ఉచ్చైహి కృత్వా అనవచ్చు. సమస్త పదం మనకు కృత్వా అనేది కృత్య అయింది. ఉచ్చైహి అనేది ఉపపదం అయింది. అలం కృత్వా, ఖలు కృత్వా, ఈ రెండు కూడా ఈ తృతీయాంతాలు కావు. ఇది ఉచ్చైహి అనేది తృతీయాంతం అంతేనండి. ఉచ్చైహి అంటే 3/3 3/3 ఇది. సో అలం అనేది తృతీయాంతం కాదు, ఖలు అనేది తృతీయాంతం కాదు. అలం కృత్వా అన్నప్పుడు అలం కృత్య అవ్వదు. ఖలు కృత్వా అన్నప్పుడు ఖలు కృత్య అవ్వదు. అలం కృత్వా, ఖలు కృత్వా అలాగే ఉంటాయి. ఎందుకని ఉంటాయంటే అలం అనేది తృతీయాంతం కాదు, ఖలు అనేది తృతీయాంతం కాదు. ఉచ్చైహి అనేది తృతీయాంతం. ఈ తృతీయాంతము త్వాంతంతో సమసించింది ఇక్కడ.
కృత్య కృత్వాతో సమసించింది. ఈ కృత్వ అనేది కృత్య అయింది. కృత్య అని ఎందుకైందంటే దానికి లెప్ వస్తుంది. ఎలా వస్తుంది చూద్దాం. ఉచ్చైహి కృత్వా త్వాచ త్వాంత సూత్రంచే సమాసము ప్రాతిపదిక త్వాకు లెప్ అన్నాము. ఇక్కడ లెప్ అనే బకారంగా పలికారు. యాక్చువల్గా ఇది లెప్ అన్నమాట. త్వాకు లెప్ ఆదేశం రాగా ఈ కృత్వ అనేది లెప్ వచ్చి కృత్య అవుతుంది. లెప్ ఆదేశం ఇక్కడ యకారం వస్తుంది. లెప్ యా ఇందాకలాగా ప్రత్యయంలాగా మనకి పకారము లకారము పోయి యకారం మిగులుతుంది. కృత్వ అనేది కృత్య అవుతుంది. ఉచ్చైహి కృత్య. దీనికి సూత్రం ఏమిచ్చాడు? సమసే అనయిల్పార్వే పూర్వోక్తో. దిస్ ఈజ్ పూర్వోక్త. పూర్వేక్తో ల్యప్. సమసే అంటే సమాసే అన ఈ పూర్వోక్తో పూర్వే త్వో ల్యప్. సమాసం అయితే ఉచ్చై కృత్య అవుతుంది. సమాసం కాకపోతే ఉచ్చై కృత్వ అవుతుంది. ఈ రెండు కూడా వికల్పంగా వాడుకోవచ్చు. సమాసం అయితే ఉచ్చై కృత్య అవుతుంది. ఈ కృత్య ఎలా అయింది? కృత్వ నుంచి లెప్ అనేది వస్తుంది. ఈ సూత్రంతో లెప్ అనేది వస్తుంది. ఈ సూత్రం మనకి నాకు గుర్తుండదు, నేను రాయను, మీకు గుర్తుంటే రాయండి. లెప్ అనేది యకారం వచ్చేసి కృత్య అయింది. ఈ సూత్రంతో లెప్ వస్తుంది, కృత్య అయింది. ఉచ్చైహి కృత్య అయింది. ఈ ఉచ్చైహి అనేది తృతీయాంతం. తృతీయాది పద పరిచయాంతములైన ఉపపదాలు త్వాంతంతో వైకల్పికంగా సమసిస్తాయని చెప్పారు. త్వాచ అనే పదం సూత్రంతో. ఇందాక కూడా తృతీయాంతమే. అక్కడ మూలకేన ఇది కూడా తృతీయాంతమే. అంటే ఇక్కడ ఉపపదం ఏదండి? ఉచ్చైహి కృత్వ అంటే సెపరేట్ పదం అనుకోండి. మూలకేన ఉపదంశ అండి. ఉపదంశ కదా నములు వచ్చింది. దీనికి నములు వచ్చింది కదా. మరి ఇక్కడ నములు సప్తమి లేదు కదా. సప్తమి లేదు. మూలకేన అనేది తృతీయ వచ్చింది. తృతీయ ఉపదంశ అంటే వండడం కదండి, కర్మణి కదా. ఉపదంశం వండడం కదా. నవలడం కొట్టండి. దంశం అంటే పళ్ళు. కర్మణి కదా. కర్మణియేనా? అది సప్తమి అంటున్నారా? అది సప్తమి అయితే ఇది మూలక అనేది ఉపపదం అంటున్నారా? కర్మణి అనే దాంతో ఉపదంశ ఉపపదం అయి ఉంటుంది. దానికి నములు అని వచ్చింది. మరి కార అన్నప్పుడు అక్కడ మనం అనుకున్నాం కదా, కుంభకార అన్నప్పుడు క్రూపతి అని అనుకున్నాం కదా. ఇక్కడ కూడా కర్మణి ఉండి ఉంటుంది కదా. అక్కడ కర్మణి అండి. కుంభం అనేది కర్మణి అనుకున్నాం కదా. అక్కడ కాదు దానికి కృదంతం క్రూలో కారహ అయింది. అక్కడ ఉపపదం ఏదైంది? ఉపపదం అక్కడ అక్కడ ఉపపదం ఉపదంశ అయింది. ఉపదంశ ధాతువు ఇక్కడ. అక్కడ క్రూ ధాతువు. అది ఎలా అయిందో మీకు క్లారిటీ ఉందా? నాకైతే క్లారిటీ రాలేదు. నాకు లేదండి క్లారిటీ. మీరు తెలుసుకొని నాకు చెప్పండి. నాకు క్లారిటీ లేదండి ఇక్కడ. కానీ నములు అనేది వచ్చిందని ఉంది. నేను 2 పుస్తకాలు చూశాను. ఉన్నాయి, రాస్తుంది ఇక్కడ. అర్థం కాలేదంటే నాకు అర్థం కాలేదు. ఇంకెవరికైనా తెలుసా అండి? భాగ్యలక్ష్మి గారు ఎవరికైనా తెలుసా? అంటే తెలిస్తే గుర్తుంటుంది, లేకపోతే మర్చిపోతాం అని అంతే, ఇంకేం కాదు. నేను కూడా డెప్త్ గా వెళ్ళట్లేదు శ్యామల్ గారు, ఎందుకంటే దీని లోతుపాట్లు తెలియవు కదా, మనం ఇంతకు ముందు జస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వరకు మాత్రమే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఓకే. ఓ పని చేయండి శ్యామల్ గారు, ఇది మీరు టాస్క్ కింద తీసుకొని నేర్చుకొని మా అందరికి చెప్పండి మేడం. తెలిస్తే చెప్తానండి, తెలియదు కాబట్టి తెలుసుకొని చెప్పండి. తెలిస్తే చెప్పడం కాదు, తెలుసుకొని చెప్పండి. సరేనండి. సో దిస్ మీరు ఏ బుక్ రెఫర్ చేస్తున్నారండి? ఇవన్నీ ఈ పుస్తకంలో లేవు, మన టెక్స్ట్ బుక్ లో. టెక్స్ట్ బుక్ లో లేవు, నేను 2-3 చూస్తున్నానండి ఎక్కడెక్కడ. ఓకే, సరే. తర్వాత ఇది సూత్రం, ఇది ఎన్నోది? త్వాచ అయిపోయింది. త్వాచ అయితే
నిమిషం. ఇప్పుడు ఈ స్లైడ్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. కనపడుతుంది. సో ఇందులో 5 సూత్రాలు ఉన్నాయండి. మన ఉపపద సమాసంలో 5 సూత్రాలు ఉన్నాయి. తత్ర ఉపపదం సప్తమీస్థం. ఈ సప్తమీస్థం అనేప్పుడు మనం ఉపపదం ఎలా డిఫైన్ చేసుకున్నామో తెలుసుకున్నాం మనం. ఉపపదం అతింగ్ అనే దానిలో మనం కుంభకారహ అనేది సమస్త పదాన్ని మనం సాధించుకున్నాం. ఉపపదము తిగంతంతో సమసించదు, అతింగ్తో సమసిస్తోంది ఈ సూత్రంలో మాత్రమే. మనకి చివరి 2 సూత్రాల్లో కూడా మనకు తిగంతంతో సమసిస్తున్నాయి. తర్వాత దీనిలోనే సబ్ గ్రూపు 2ఏలో గతికారక ఉపపదానాం కృత్భిః సహ సమాస వచనం ప్రాక్ సుప్పుత్పత్తైః. అంటే దీని అర్థం ఏంటంటే సుపు ఉత్పత్తికి ముందే సమాసం చేసేసుకోవాలని చెప్పాడు. అన్నిట్లో అంతే చెప్తున్నాడు. ఈ అన్నిట్లో కూడా అదే చెప్తాడు. అమా ఏవ అవ్యయేన. అమా అనే దానికి మనకు నములని కానీ ఖముష్ అని కానీ వస్తుంది. కముణ్ అని కానీ వస్తుంది. అది ఎగ్జాంపుల్స్ చూసుకున్నాము. తృతీయ ప్రభృతిని అన్యతరస్యాం. తృతీయ ప్రభృతిని, తృతీయ అంటే మూలకేన అని అనుకున్నాము. మూలకేన ఉపదంశం, మూలకోపదంశం, అది సంధి వచ్చింది. మూలకేన ఉపదంశం అనేది ఎలా అయింది? అక్కడ నముల్ ప్రత్యయం వచ్చింది. ఉపదంశ ప్లస్ అమ్, అక్కడ నముల్ ప్రత్యయం వచ్చింది. ఉపదంశ ప్లస్ నముల్, తర్వాత ఉపదంశం అయింది, మూలకోపదంశం అయింది. త్వాచలో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు త్వాచలో ఉచ్చైః కృత్యా అయింది. ల్యప్ వచ్చింది. అక్కడ కృత్వా లెప్త్ అయింది. కృతంతుంది. కృత్వా అనేది అవ్యయము, కృత్వా అనేది ల్యప్ వచ్చి కృత్యా అయింది. వికల్పంగా 2 చెప్పుకోవచ్చు. ఉచ్చైః కృత్యా అని చెప్పుకోవచ్చు, ఉచ్చైః కృత్వా అని చెప్పుకోవచ్చు. ఇది రాసిన తర్వాత నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇలా రాసుకుంటే మనకి ఏం గుర్తుండవు కదా అని చెప్పేసి ఇంకొక దీనికే స్లైడ్ చేసి పంపించాను మీకు ఇవాళ. ఒక నిమిషం. ఇప్పుడు కనిపిస్తోందండి? కనపడుతుంది సార్. ఓకే. ఇందాక సూత్రాలు మాత్రమే ఇచ్చాను. ఆ సూత్రాలు మాత్రమే రాస్తే ఒక పట్టికలో మనకి మిగతా పదాలు గుర్తుండవని చెప్పేసి ఇందులోనే ఇవి కూడా పెట్టాను. తత్ర ఉపపదం సప్తమీస్థం. ఒక క్షణం ఆగండి. ఐ హ్యావ్ జస్ట్ 1 సెకండ్. ఐ విల్ జస్ట్ కమ్. సారీ. జయ డ్రైవర్ వచ్చేట్టు కొంచెం బ్రేక్ చూసుకుంటావా?
ఐఎమ్ సారీ. వినపడుతోందే? హలో. వినపడుతుంది సార్, వినపడుతుంది. ప్లీజ్ గో అహెడ్. ఐఎమ్ సారీ ఫర్ ది బ్రేక్. ఏం లేదు, డ్రైవర్ వచ్చాడు. సమ్ స్మాల్ ఇన్స్ట్రక్షన్స్ టు బి గివెన్ టు హిమ్. ఓకే. ఈ ఉపపద సమాసముల పట్టికలో 5 సూత్రాలు ఉన్నాయండి మనకి. తత్ర ఉపపదం సప్తమిస్తం, ఉపపదం అతింగ్, గతికారక ఉపపదానం ఇందులో భాగం ఇది. కృతిభిః సమాసవచనం ప్రాక్ సుపోత్పత్తైః అమాయేవ అవ్యయేన తృతీయ ప్రభృతిని అనితరస్యాం త్వాచ. దీనిలో ఎగ్జాంపుల్స్ కూడా రాస్తే గుర్తుంటేనే ఈ స్లైడ్ చేశాను. ఈ ఉపపద సప్తమిస్తంలో ఏమన్నాడు? కుంభం అనేది ఉపపదమైంది. కర్మణ్యన్ అంటే కర్మణి ప్లస్ అన్న, క్రూ అనేది అతింగ్ అయింది. కుంభకార అయింది ఇక్కడ మనకి. కుంభకార అనేది ఈ ఉపపదం అతింగ్ తోటి చేసుకున్నాము. గతికారక దీంతో వ్యాఘ్రి, అశ్వక్రీతి, కచ్చపి చేసుకున్నాము. అమాయేవ అవ్యయేన స్వాదుం కారం, లవణం కారం అవన్నీ. స్వాదుం క్రూ, స్వాదుం కారం. అమ్ అంటే తలిపేసుకోవాలి, వేసుకున్నాం. దగ్గరికి వేసాడు నముల్ కమున్. తర్వాత తృతీయ ప్రభృతిని అనితరస్యాము. అమ అవ్యయన అనువృత్తి. మూలకేన ఉపదంశం, మూలకోపదంశం. ఇక్కడ అమ్ అనేది నముల్ ప్రత్యయం వచ్చింది. ఇక్కడ ఉపదంశ ప్లస్ నముల్, ఉపదంశ నముల్, ఉపదంశం. త్వాచాలో ఉచ్చైహి కృత్వ, ఉచ్చైహి కృత్య రెండు కూడా వాడుకోవచ్చు. ఈ కృత్వ అనేది ధాతువు, ఈ ధాతువుతో క్వాంతంతో సమసిస్తుంది. కృత్వ అనేది ధాతువు, క్రూ ధాతువు సమసించి ఇక్కడ కృత్వ అనేది లెప్ వచ్చేసి కృత్య అయింది, లెప్ ఆదేశం వచ్చి. ఇది ఉపపద సమాసాల యొక్క వివరణలండి. టైం ఎంత అయిందో తెలియదు. టైము 8:18 అయింది. ఇంకొక 12 నిమిషాలు ఉంది మనకి. శ్యామల గారు చెప్పండి సార్. ఇప్పుడు ఉపపద సమాసాలు అయిపోయినాయి. ఇంతవరకు మీరు ఒక డౌట్ ఒకటి అడిగారు, నేను చెప్పలేకపోయాను. అది మీరు ఎలానో చెప్తారు మాకు. ఇంకెవరికైనా డౌట్లు ఉన్నాయండి వీటిలో, ఉపపద సమాసాల్లో? ఒకసారి చదివి స్లైడ్స్ చూసి వీడియో వింటే ఇంకా డౌట్ రావచ్చు తర్వాత. కొన్ని డీటెయిల్గా నాకు కూడా అంత డెప్త్గా నేను వెళ్ళలేదు, నాకు తెలియవు అవి. నాకు డౌట్ ఒకటే వచ్చిందండి. అక్కడ సప్తమి కనబడలేదు, తృతీయ వచ్చింది రెండిట్లోనూ. మరి ఉపపదం ఎలాగ అది అయింది, కొంచెం డౌట్ వచ్చింది. అది బట్టి పట్టడం. నో ప్రాబ్లం అండి, మీరు కనుక్కోండి శ్యామల్ గారు. యూ ఆల్సో డూ సమ్ వర్క్. Don't put the whole burden on me. You also do some work. Not at all, sir. I thought you might know అందుకని అడిగాను. నాకు తెలియదు. నో ప్రాబ్లం అండి, నువ్వు అడగడం తప్పంటం లేదు. నో ప్రాబ్లం, మీరు అడగడం తప్పంటం లేదు. ఇట్స్ వెల్కమ్, ఇట్స్ ఎ వెరీ రైట్ థింగ్ టు డూ. బట్ మన ఎగ్జామ్ కు సంబంధించినంత వరకు, మన సిలబస్ కు సంబంధించినంత వరకు ఇది సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. శాస్త్రం తెలుసుకోవాలి అంటే అది కర్మణి అనేది ఎక్కడొచ్చింది, సప్తమి అనేది ఎక్కడొచ్చింది, ఉపదంశాకి నములు ఎందుకు వచ్చింది అనేది శాస్త్రం తెలిసిన వాళ్ళు నేను కూడా అడుగుతాను, మీరు కూడా అడగండి. మీకు తెలిస్తే నాకు చెప్పండి, నాకు తెలిస్తే మీకు చెప్తాను. అందరికీ మరొకసారి గుర్తు చేసుకుందాము. ఇది పరీక్షల దృష్ట్యా చెప్పుకునే పాఠమే కానీ శాస్త్రం చెప్పుకునే పాఠం కాదు. శాస్త్రం చెప్పుకునే పాఠం అంటే నెలల తరబడి పడుతుంది. పరీక్ష దృష్ట్యా మనకి ఏది సులువుగా గుర్తుపెట్టుకుంటామో దాన్నే చెప్తున్నారు గురువుగారు లక్ష్మారెడ్డి గారు. దాని ప్రకారం పోదాం. శాస్త్రం ప్రకారం పోవాలంటే నెలలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. అమరేంద్ర గారు చెప్పారు ఇంత ముందు క్లాసులు, సంవత్సరాలు పడుతుందండి. నేను కందుకూరు గారు కూడా చెప్పారు. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. 10 రోజుల్లో ముగిచ్చేసారండి, అందుకే ఏమీ తెలియదు అమరేంద్ర గారు. పరీక్షల దృష్టిలో అందుకనే అదే కరెక్ట్. ఎందుకంటే మొత్తం అంతా చెప్తూ కూర్చుంటే కుదరదు కదా. దానికన్నా దానికి ఆయన చెప్పిన దానికన్నా సులువుగా చెప్తున్నారు లక్ష్మారెడ్డి గారు, దాన్ని పాటిద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి లక్ష్మారెడ్డి గారు, ఇంతటితో ముగిద్దామా ఇవాళకి? లేదండి, ప్రాది సమాసాలు చెప్పుకోండి, చిన్నది, అది ఒకటే స్లైడ్. రైట్ సార్, రైట్ సార్. ఓకే, మనకి 10 నిమిషాలు టైం ఉంది. నో ప్రాబ్లం. చెప్పుకుందాం అంటే చెప్పుకుందాం అండి. చెప్పుకుందాం సార్, కానివ్వండి సార్. కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. ఓకే, ఈ ప్రాది సమాసాల్లో 5 సమాసాలు ఉన్నాయండి. జస్ట్ 5 ఉన్నాయి. 10 నిమిషాలు అయిపోతుంది, పెద్ద కష్టమేం కాదు. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో
ప్రాది సమాసాలంటే మనకు ప్రాదిలు మనకు తెలుసు అంతకుముందు ప్రా, పర, అప అవి 22 ఉండేవి మనకి. అవి చూసుకునేవాళ్ళం. ఆ ప్రాదితోటి సమాసాలు ఉన్నాయి ఇక్కడ. ప్రగతః ఆచార్యః ప్రాచార్యః. ఇది ప్రథమయయ అంటే ప్రథమ ప్రాదుల్లో ప్రథమది. ఇది ప్రథమయయ. ఇక్కడ అన్నీ చూస్తే మీరు చూడండి, ప్రథమయయ, ద్వితీయయ, తృతీయయ, చతుర్థ్య, పంచమ్య అనేది చివరిలో వస్తుంది. అంటే ప్రథమ విభక్తికి సంబంధించినటువంటి ప్రాది సమాసం ఇది. ఇది ద్వితీయ విభక్తికి సంబంధించినటువంటి ప్రాది సమాసం. ఇది తృతీయ విభక్తికి సంబంధించిన ప్రాది సమాసం. ఇది చతుర్థి విభక్తికి సంబంధించిన ప్రాది సమాసం. ఇది పంచమి విభక్తికి సంబంధించిన ప్రాది సమాసం. ఈ 5 ప్రాది సమాసాలు ఉన్నాయి. ఇందులో ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే, ఉదాహరణ మనకు వస్తే మనం సూత్రం రాయొచ్చు. సూత్రంలో ఉన్నదే ఉదాహరణలో ఉంది. ఉదాహరణకి ఈ ప్రథమలో చూస్తే ప్రగతః ఆచార్య ప్రాచార్య అయింది. ప్రగతః 2 పదాలు ఉన్నాయి. ప్రగతః చూడండి, సూత్రంలో ప్రాదయో గతాది అర్ధే, ప్రాదయో గతాది అర్ధే. చూడండి సూత్రం ప్రథమయయ, ప్రాదయో గతాది అర్ధే. మనకు సూత్రం ఇచ్చాడు అనుకోండి, ప్రాదయో గతాది అర్ధే అంటే మనం ప్రాగతః ఆచార్య అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రాగతః అనేది సూత్రంలో ఉంది, ఉదాహరణలో ఉంది. ప్రగతః ఆచార్య లౌకిక విగ్రహ వాక్యము, సమస్త పదము ప్రాచార్య అంటే పూర్వ ఆచార్యుడు అని అర్థం. అలాగే అన్నిట్లో ఇలాగే మనకు లాజిక్ ఉంది. అతిక్రాంతః మాలాం, ఈ మాలాం అనేది ద్వితీయలో ఉంది. ఆచార్య అనేది ప్రథమలో ఉంది. మాలాం అనేది ద్వితీయలో ఉంది. ఇక్కడ చూడండి, అత్యాయ క్రాంతాది అర్ధే ద్వితీయ. అత్యాయ ఇక్కడ అతి అనేది అత్యాయ, క్రాంతాది అర్ధే అతిక్రాంతః ఈ 2 సూత్రంలోకి వచ్చాయి. అత్యాయ క్రాంతాది అర్ధే ద్వితీయ. దీనికి అర్థం క్రాంతార్థ మాలాం అతిమాలాం అయింది. అతిమాలాం, ఈ మాలాం అనేది ద్వితీయలో ఉంది. ఆచార్య అనేది ప్రథమలో ఉంది. అత్యాయ క్రాంతాది అర్ధే ద్వితీయ. అలాగే అవకృష్టః కోకిలయా, అవకృష్టః కోకిలయా, అవకోకిలః. ఇదేమిటి? అవాదయ కృష్ట్యాది అర్ధే తృతీయ. అవాదయ చూడండి, అవ అనేది అవాదయ, ఇక్కడ అతి అత్యాయ, ప్రాదయో గతాది అర్ధే ప్రథమయ్య, ప్రాదయో గతాది అర్ధే ప్రథమయ్య. ఆచార్య ప్రథమలో ఉంది. అత్యాయ క్రాంతాది అర్ధే ద్వితీయ, మాలాం ద్వితీయలో ఉంది. అంటే ఎగ్జాంపుల్ గుర్తొస్తే మనం సూత్రం రాయొచ్చు. ఎగ్జాంపుల్ ఇస్తే సూత్రం ఇస్తే ఎగ్జాంపుల్ రాయొచ్చు. అత్యాయ క్రాంతాది అర్ధే ద్వితీయ అంటే అతి క్రాంతః మాలాం ద్వితీయలో ఉంది. అలాగే అవకృష్టః కోకిలయ అనేది తృతీయలో ఉంది. అవకృష్టః, అవ అనేది అవాదయ కృష్ట్యాది అర్ధే అంటే కోకిల ధ్వనిచే తెలుపబడిన వసంత ఋతువు అని అర్థం. కోకిల ధ్వని చేస్తే మనకు వసంత ఋతువు వచ్చిందని అర్థం అవుతుంది. అవకోకిల అని సమస్త పదమైంది. అలాగే పర్యధ్యయన, దీనికి సూత్రం ఏంటి? పర్యాదయో గ్లానాది అర్ధే చతుర్థ్య అంటే చదువు కొరకు అలసినవాడు. గ్లాన అంటే అలవడం, అలసిపోవడం, టైరింగ్ అనమాట. హీఈస్ టైర్డ్ బై రీడింగ్. చదువు కొరకు అలసినవాడు. పరి అధ్యయన సమస్త పదము. పరిగ్లానో అధ్యయనాయ అనేది చతుర్థ్యంతము. అధ్యయనాయ. సో పర్యాదయో గ్లానాది అర్ధే. చూడండి, గ్లాన అనే పదం గ్లానాది అర్ధే, కృష్ట్యాది అర్ధే, క్రాంతాది అర్ధే, గతాది అర్ధే. ఈ ప్రథమయ్య అనేది ఆచార్యకి సంబంధించింది. ప్రథమయ్య, ద్వితీయ, తృతీయ, చతుర్థయ ఇది అధ్యయనాయ. అలాగే నిష్క్రాశాంబి, నిష్క్రాంతః కౌసంబ్యాః అనేది పంచమిలో ఉంది. కౌశంబ్యాః. నిష్క్రాంతః, నిష్ అనేది నిర్ అనే పదం నుంచి వచ్చింది కాబట్టి నిర్ అనేది ప్రాది. మనకి ప్రాదుల్లో నిర్ అనేది ఉంది.
ఇక్కడ పరి అనేది నిర్, అవ అనేది నిర్, అతి అనేది నిర్, ప్రా అనేది నిర్. సారీ నిర్ కాదు, ప్రా అనేది ప్రాదుల్లో ఉంది, అతి అనేది ప్రాదుల్లో ఉంది, అవ అనేది ప్రాదుల్లో ఉంది, పరి అనేది ప్రాదుల్లో ఉంది, నిర్ అనేది ప్రాదుల్లో ఉంది. నిర్ ఆదయో క్రాంతాది అర్ధే పంచమ్యా. ఇక్కడ కూడా క్రాంతాది ఉంది, ద్వితీయలో కూడా క్రాంతాది ఉంది. నిష్కౌశాంభి, నిష్క్రాంత, కౌశంబ్యా పంచమిలో ఉంది. సో ఇవన్నీ ప్రాదులు. ఏమిటి ప్రాదులు? ప్రా పాది, అతి, అవ, పరి, నిర్. సో నిరాదయో క్రాంతాది అర్ధే పంచమ్య అన్నీ కామన్ చూడండి. చివరి అర్థం, చివరిది ప్రథమయ్య, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ్య. ప్రథమయ్య అంటే ఆచార్య, ద్వితీయ అంటే మాలాం, తృతీయ అంటే కోకిలయ, చతుర్థ అంటే అధ్యయనాయ, పంచమ్య అంటే కౌశంబ్యా. ఇవి చివరి పదానికి. ఈ మొదటి రెండుకేంటి? ప్రాదికేమిటి? ప్రా, అతి, అవ, పరి, నిర్. సో నిరాదయో క్రాంతాది అర్థే, పర్యాదయో గ్లానాది అర్థే, అవాదయో కృష్ట్యాది అర్థే, అత్యాయ క్రాంతాది అర్థే, ప్రాదయో గతాది అర్థే. ఇలాగా ఈ ప్రాది సమాసాలు 5 ఉన్నాయి. 5 తర్వాత ఒకటి ఏమి నిషేధం ఏం చెప్తున్నా అంటే కర్మ ప్రవచనీయాం ప్రతిషేధ. కర్మ ప్రవచనీయ సూత్రం ద్వారా కర్మ ప్రవచన సంజ్ఞ పొందిన ప్రాదులు సుబంతములతో సమసించవు అంటున్నాడు. కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తే ప్రాదులు సుబంతంతో సమసించవు అనేది చివరిది. ప్రతిషేధ, కర్మ ప్రవచనీయాం ప్రతిషేధ అంటే కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తే ప్రాదులు సుబంతంతో సమస్య. కొన్ని మనం అక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞలో ప్రాదులు చెప్పుకున్నాం. ఇక్కడ కారక ప్రకరణంలో అవి చెప్పుకున్నాం మనం. ఇది సంజ్ఞా ప్రకరణంలో ప్రాదులు. దానిలో ఆ ప్రాదులు కనుక కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంటే సుబంతాలతో సమసించవు. ఇవన్నీ కూడా కర్మ ప్రవచనీయాలు కాదు. ఇక్కడ ప్రగత, ఆచార్య, ప్రాచార్య, ప్రాదయో గతాది అర్థే ప్రథమయ్య. ఈ ప్రా ఉంది, గత ఉంది. ప్రాదయో గతాది అర్థే. అతిక్రాంత మాలాం, అతి మాలాం, అత్యాయ క్రాంతాది అర్థే ద్వితీయ. అవకృష్ట కోకిలయ, అవకోకిల, అవాదయ్య కృష్ట్యాది అర్థే తృతీయ అంటే కోకిల ధ్వనితో తెలుపబడిన వసంత ఋతువు. పరి అధ్యయన, పర్యధ్యయన, పరిగ్లానో, గ్లాన అంటే అలసిపోవడం, పరిగ్లానో అధ్యయనాయ, పర్యాదయో గ్లానాది అర్థే చతుర్థయ చదువు కొరకు అలసినవాడు. నిష్క్రౌశాంబి, నిష్క్రాంత, కౌశంబ్యా, నిరాదయో క్రాంతాది అర్థే పంచమ్యా. సో ఉదాహరణ తెలిస్తే సూత్రం పెట్టి రాసేయచ్చు మనం, సూత్రం తెలిస్తే ఉదాహరణ రాసేయచ్చు. నిరాదయో అంటే నిర్ ఆదయో, నిర్ అనేది ప్రాది. ఇక్కడ ఇవి ప్రాది సమాసాలండి, చాలా సింపుల్. ఇవి మనం ఇవాళ చాలా బాగా చెప్పారు సార్. ప్రాది సమాసాలు చాలా సింపుల్ గా అర్థమవుతున్నాయి. మనం ఇప్పుడు ఇవాళ ఏమేమి చెప్పుకున్నాము? ఉపపద సమాసాలు చెప్పుకున్నాము, ప్రాది సమాసాలు చెప్పుకున్నాం. కరెక్ట్గా 8:30 క్లోజ్ చేసాం. ఇప్పుడు ఇది ఆపేయమంటారా? రికార్డింగ్ ఆపేయమంటారా? ఆకర్లేదు పర్లేదులేండి సార్, మనకు స్పేస్ ప్రాబ్లం లేదు. స్పేస్ మనకి ఇప్పుడు స్పేస్ ఉంది. వీఆర్ లగ్జూరియస్, ఎఫ్లూయెంట్ స్పేస్. ఓకే అండి, ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా తొందరగా క్లోజ్ చేద్దాం. ఈ రెండు ఇవాళ సంపూర్ణంగా చెప్పుకున్నాను. అంత డీటెయిల్గా చెప్పుకోలేదు, కానీ ఎగ్జామ్ వరకు అయితే మాత్రం ప్రాబ్లం లేదేమో అని అనుకుంటున్నాను. చాలండి ఎగ్జామ్స్ కు చాలు. ఒకసారి నేను కూడా అంతకంటే డీటెయిల్గా వెళ్ళదలుచుకున్నాను. నేను కూడా అంతకంటే ఎక్కువ డీటెయిల్గా చదవను కూడా, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాను నేను. ఇప్పటికే క్లాగ్ అయిపోయినాయి సమాసాలన్నీ. మళ్ళీ ఎక్స్ట్రాగా లోడ్ చేసుకోవటం కష్టతరం అయింది. ఇది చాలు సార్ మాకు. రమాదేవి గారు అర్థమైందా? రమాదేవి గారు వెళ్ళిపోయారు. లేదండి, ప్రాదులు బాగా అర్థమయ్యాయండి. అవి ఇంకా మళ్ళీ 2-3 సార్లు వినాలండి. ఈ స్లైడ్ చూసుకుంటే సరిపోవచ్చు కదా. అదేనండి, ప్రాదులు మటుకు చాలా బాగా అర్థమయ్యాయి. అవి ఇంకొకసారి అది మటుకు ఇంకా చూసుకోవాలండి. ఉపపద సమాసాలు 1-2 సార్లు వింటే గానీ అర్థం కాదండి. ఓకే.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇబ్బంది పెట్టినందుకు సారీ. నో అయ్యో శ్యామల గారు, ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. నాకు తెలియకపోతే తెలియదనే చెప్తున్నాను, కానీ తెలుసుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను అంతే, అంతకంటే ఇంకే లేదు. Thank you very much, sir. Thanks to all of you. Thanks Andy. We'll close here. Thank you very much. Yes, sir. Yes, sir. Right Andy. Thank you, sir. Thank you. Have a great day to all of you. Thank you very much. Okay Andy. Good day to all of you. Thank you. Thank you, sir. Thank you Andy. Neeraj garu. Thank you, sir. Thank you, sir. Thank you.